అర్ధ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 20. సాయి నాటిన కల్పవృక్షాలు. పండ్లను బట్టి చెట్టును విలువ కట్టాలి. అలానే ఎందరిని పరిపూర్ణులుగా చేశారన్న దాన్ని బట్టి ఆ సద్గురువుని తెలుసుకోవచ్చు. కానీ అందరికంటే గొప్ప సిద్ధపురుషుడు భగవంతుడే. ఆయన అన్ని మతాలకు చెందిన ఎందరిని అనంతమైన కాలగతిలో తన ప్రతిరూపాలుగా చేసి భూమిపై ప్రతిష్ఠించాడో ఎవరు చెప్పగలరు? కానీ ఆయన దీనికంతటికీ కర్తృత్వమెన్నడూ వహించరు. అన్నీ తానే చేస్తున్న సంగతి జీవులకు తెలియనివరు. సద్గురువుల్లోకెల్లా అగ్రేశ్వరులైన సాయిబాబా వలన ఎందరూ పూర్ణ పురుషులయ్యారో స్పష్టంగా తెలియడం లేదు. పొద్దుగూకిన కొద్దీ నక్షత్రాలు ఒక్కొక్కటి ఆకాశంలో ప్రకటమైనట్లు కాలం గడుస్తుంటే శ్రీ సాయి వలన పూర్ణులైన వారి సంగతి ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. సాయి రెండవసారి షిరిడి వచ్చే ముందు గాడ్గి మహారాజాను సిద్ధపురుషుని రూపొందించిన విషయం చూశాము. శ్రీ ఉపాసిని బాబా పాండిత్యానికి భక్తికి ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసిని కుటుంబంలో మే 5, 1870న పాట్నాలో జన్మించాడు కాశీనాథ్. బడి చదువులు విడిచి కాలమంతా సంధ్యావందనం, యోగాభ్యాసం, విష్ణు సహస్రనామ పారాయణలో గడిపేవాడు. వివాహం చేశాక అతనిలో మార్పే లేదు. సరికదా ఒకనాడు ఇల్లు విడిచి కాలినడకన నాసిక్ చేరాడు. 2 నెలల తర్వాత తల్లికి జబ్బు చేసిందని తెలిసి తిరిగి వచ్చిన కొద్ది కాలానికే అతని భార్య, తల్లి మరణించారు. పెద్దలు 2వ వివాహం చేసినా మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఎన్నో కష్టాలు వచ్చి సాధు సాంగత్యం చేస్తుండేవాడు. తర్వాత మళ్ళీ స్వగ్రామమైన పట్నాకు వెళ్తూ ఉండగా ఒక అడవిలో ఒక కొండ మీద గుహ కనిపించింది. అందులో కూర్చొని ప్రాయోపవేశం చేయదలిచి ఒక పెద్ద చెట్టు పైకెక్కి అందులోకి దూకాడు. అక్కడ నిరంతరం జపం చేస్తూ త్వరలో బాహ్యస్మృతి కోల్పోయాడు. ఒకనాడు మెలకు వచ్చినప్పుడు ఒక దివ్య దర్శనమైంది. పక్కన ఎవరో నిల్చుని ఉన్నట్లు, అతని చర్మం ఒలుస్తున్నట్లుగా అనిపించింది. భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవరూ లేరు. మళ్ళీ బాహ్యస్మృతి కలిగేసరికి విపరీతమైన దాహం వేసింది. పక్కనే వాన నీరు చిన్న మడుగు కట్టి ఉంటే తాగి వాటితో శరీరం తుడుచుకున్నాడు. 4వ రోజు మరో దర్శనమైంది. దప్పెకతో తానొక కాలువ దగ్గరకు వెళ్తున్నాడు. తనకొక ముస్లిం సాధువు, మరొక వైపు సన్యాసి ఉన్నారు. వారిద్దరూ అతడి పాత చర్మం తీసివేసి లోపల బంగారం వంటి దేహం అతనికి చూపి, ఎందుకు చావు ప్రయత్నిస్తావు? మేము ఎన్నటికీ చావనివ్వం అని అన్నారు. అప్పుడు అతడు గుహ నుండి దిగి జూలై 22, 1990న ఇల్లు చేరాడు. ఎన్నో నెలల తరబడి తాను సమాధి స్థితిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. 1 సంవత్సరంలోగా అతని తండ్రి, తాత, 2వ భార్య మరణించారు. కుటుంబం అప్పుల పాలయ్యేసరికి లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు ఆదుకున్నారు. తర్వాత అతడు వైద్యం అభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడై శ్రీమంతుడయ్యాడు. కానీ వ్యాపారంలో అంతా నష్టపోయాడు. బంధువులు 3వ వివాహం చేశాక ఆ దంపతులు యాత్రలు చేశారు. ఓంకారేశ్వర్లో అతడు తీవ్ర సమాధి స్థితిలో ఉండగా భార్య భయపడి నీరు చల్లి మేలుకొల్పింది. అప్పటి నుండి అతనికి గాలి పీల్చడం కష్టమయ్యేది. నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది. ఏ వైద్యానికి ఆ బాధ తగ్గలేదు. చివరకు యోగంలో వచ్చిన బాధను యోగపూర్ణులే తొలగించగలరని తెలిసి భార్యను ఇంట వదిలి 1911లో అటివారిని వెతుకుతూ బయలుదేరాడు కాశీనాథ్. అతడు రాహురిలో యోగి కులకర్ణిని దర్శిస్తే ఆయన, నీవు మంచి స్థితిలో ఉన్నావు, నిన్ను సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరు అన్నారు. కానీ సాయి ముస్లిం అని తలిచి వారిని దర్శించలేదు. కాశీనాథ్ తర్వాత దారిలో ఒక వృద్ధుడు కనిపించి, చన్నీరు త్రాగవద్దు, వేడి నీరు మాత్రమే తాగు అని చెప్పారు. అతడు ఆ మాట లెక్క పెట్టక వేరొక చోట నీరు త్రాగడానికి కాలువకు వెళ్తుంటే ఆ వృద్ధుడే మళ్ళీ ఎదురై మందలించి పక్క గ్రామంలో వేడి నీరు త్రాగమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు. కాశీనాథుడు ఆశ్చర్యపడి అలానే చేశాడు. బాధ చాలా వరకు తగ్గింది. తర్వాత అతడు కేట్గాంబేట్లో దత్తావతారంగా ప్రసిద్ధికెంగిన శ్రీ నారాయణ మహారాజును దర్శించాడు. ఆయన అతనికి తాంబూలం ఇచ్చి, నీవు లోపల బయట బంగారం పూసినట్లు మంచి యోగస్థితిలో ఉన్నావు, నీవు కోరదగినది ఏమీ లేదు అన్నారు. అతని బాధ మాత్రం తగ్గలేదు. అతడు మరలా యోగి కులకర్ణిని దర్శించాడు. ఆయన వెనకటి సలహానే ఇచ్చాడు. గత్యంతరం లేక జూన్ 27, 1911న షిరిడి చేరాడు కాశీనాథ్.
2 రోజులు సాయి సన్నిధిలో ఉండడంతోనే అతని బాధ మటమైంది. అయినా అతనికి ఫకీరు సన్నిధి దుర్భరం అనిపించి తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. నీవు వెళ్ళొద్దు, వెడితే 8వ రోజుకు రావాలి అన్నారు బాబా. ఆ మాట అతనికి నచ్చలేదు. అప్పుడు సాయి, సరే వెళ్ళు, నేను చేసేది చేస్తాను అన్నారు. కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడిచినా 8వ రోజుకు 20 మైళ్ళలోనున్న కోపర్గం చేరాడు. అక్కడ ప్రథమంగా షిరిడీ పోతున్న భక్తుల బలవంతాన అతన్ని తోడుగా తీసుకెళ్లారు. సాయి అతన్ని చూస్తూనే నవ్వి, నీవు వెళ్ళి ఎన్ని రోజులైంది అన్నారు. 8 రోజులైంది అన్నాడు కాశీనాథ్. అప్పుడు అతన్ని వాడాలో ఉండమని బాబా ఆజ్ఞాపించారు. ఈసారి అతడు బాబా మాటకు తలవొగ్గాడు. షిరిడీలో నిత్యం భక్తుల అనుభవాలు వినడంతో అతని మనసు క్రమంగా మారింది. ఒకరోజు బాబా అతని వైపు చూసి నవ్వుతూ భక్తులతో ఇలా అన్నారు. ఒకప్పుడు ఒక స్త్రీ గర్భిణి అయి కొన్ని సంవత్సరాలైనా ప్రసవించలేదు. ఆమెను వేడి నీరు మాత్రమే త్రాగమని చెప్పాను. ఆమె నా మాటలు లెక్క చేయక నీరు త్రాగడానికి ఒక కాలువ వద్దకు వెళ్తుంది. ఆమె గర్భంలోని బిడ్డలు నశిస్తారేమోనని నేను ఆమెను మరలా మందలించాను. పక్క గ్రామంలో వేడి నీరు త్రాగాక ఆమెకు బాధ చాలా వరకు తగ్గింది అన్నారు. తనకు 2 సార్లు దర్శనమిచ్చిన వృద్ధుడు ఈయనేనని గుర్తించి పలికించాడు కాశీనాథ్. తర్వాత బాబా, కొన్ని వేల సంవత్సరాలుగా మన ఇద్దరికి రుణానుబంధం ఉంది అని. ఒక బావి పక్క చెట్టు మీద 2 పక్షులు ఉండేవి. ఒకటి బావిలో పడితే దాన్ని రక్షించడానికి రెండవది తన ప్రాణాలు తెగించవలసి వచ్చింది అన్నారు. మాయలో పడిన శిష్యుని రక్షించడానికి సద్గురువు అవతరించవలసి వచ్చిందని వారి భావం కాబోలు. తర్వాత కాశీనాథ్తో ఎవరితోనూ సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయంలో 4 సంవత్సరాలుండు, ఖండోబా కృప లభిస్తుంది అన్నారు బాబా. రోజు శ్రీ కాశీనాథ్ స్వయంగా వంట చేసుకొని మొదట మసీదులో సాయికి నివేదించి తర్వాత భోజనం చేసేవాడు. ఒకరోజు, నేను అక్కడికి వస్తే నీవు నన్ను గుర్తిస్తావా అన్నారు బాబా. అతడికి ఏమీ అర్థం కాలేదు. ఒకరోజు ఒక నల్ల కుక్క అన్నం కోసం అతని వెంట పడింది. దాన్ని తరిమేసి నివేదనతో మసీద్ చేరగానే సాయి, ఇంత దూరం రానక్కర్లేదు, నేను అక్కడే ఉన్నాను, ఆ నల్ల కుక్కను నేనే అన్నారు. మరొకసారి అతడు వంట చేస్తుంటే ఒక బిచ్చగాడు ఆశగా చూస్తున్నాడు. ఆచారవంతుడైన కాశీనాథ్ అతన్ని తిట్టి వెళ్ళగొట్టాడు. సాయి ఆనాడు నివేదన అంగీకరించక, అక్కడ హరిజనుడి రూపంలో ఉన్న నన్ను తిట్టావు, నీవెక్కడ చూస్తే అక్కడే ఉన్నాను, గుర్తుంచుకో అని చెప్పారు. అతడు సాయి చెప్పినది మరిచి వేదాంత గోష్ఠి చేస్తుంటే ఆయన మందలించేవారు. ఇలా 3 సంవత్సరాలకు పైగా గడిచింది. ఆ కాలంలో అతడు ఎన్నో బాధలను అనుభవించాడు. ముక్కోపము, ఆత్మాభిమానము కలవాడేమో ఈ బాధలు మరీ తీవ్రంగా ఉండేవి. ఒకప్పుడు కొన్ని మాసాలు అన్నద్వేషం అనుభవించాడు. తుంటరులైన యువకులు ఆయన్ని ఎన్నో రీతులు బాధించేవారు. ఆ బాధలు భరించలేక అతడు ఎన్నోసార్లు షిరిడీ వదిలి వెళ్ళాలనుకున్నాడు. కానీ సాయి వెళ్ళనివ్వలేదు. నీవు ఇప్పుడు ఎంత ఓర్చుకుంటే నీ భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. 4 సంవత్సరాలు ఇక్కడుంటే నా స్థితే నీకు కలుగుతుంది అనేవారు. కానీ అతడు సుమారు 3.5 సంవత్సరాలున్నాక సాయితో చెప్పకుండా భక్తులతో కలిసి ఖరగ్పూర్ వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే అతనిలో యోగశక్తులు ప్రకటమయ్యేవి. ఉదాహరణకు, నెవాసా నుండి కొందరు భక్తులతో నరహరి సాయిని దర్శించాడు. కానీ ఆయన ముస్లిం అని శంకించాడు. వెంటనే సాయి అతని కేసి ఉరుము చూశారు. అతడు బయటకు పోయి ఖండోబాలో ఉపాసనీ శాస్త్రికి నమస్కరించబోయాడు. ఆయన తమ కాళ్ళు వెనక్కు తీసుకుని, నీవు బ్రాహ్మణుడవు, సాయి ముస్లిం, నువ్వు ఆయనకు నమస్కరించకూడదు, అటువంటప్పుడు నీతో నాకేం పని అన్నారు. చివరకు ఆయన షిరిడీ దగ్గరున్న సాకోరీలో ఉపాసనీ బాబాగా స్థిరపడి డిసెంబర్ 24, 1941 మహాసమాధి చెందారు. శ్రీసాయి ఆదేశించినట్లు ఆయన 4 సంవత్సరాలు పూర్తిగా షిరిడీలో ఉంటే ఏమయ్యేవారో. సయ్యద్ జలాలుద్దీన్, రెడ్ హిల్స్, తమిళనాడులో స్వామియార్గా ప్రసిద్ధి చెందిన ఈ మహనీయుడు పెషావర్లో జన్మించి కొంతకాలం సైన్యంలో పనిచేశారు. ఈయన ఉన్మత్తావస్థలోనున్న అవధూతగా రెడ్ హిల్స్లో ఉండేవారు. ఈయన ఏ అంగట్లో తినుబండారాలు తీసుకున్నా వారికి ఆ వ్యాపారం అద్భుతంగా జరిగేది. ఒకరోజు ఆయన వీధి వెంట వెళుతుంటే ఒక పిచ్చివాడు ఎదురయ్యాడు. ఆయన అతని చెంప మీద కొట్టాడు. వెంటనే అతనికి పిచ్చి తగ్గిపోయింది. ఎందరెందరో రోగులు ఆయన దగ్గరకు వచ్చేవారు. ఆయన ఒక్కసారి రోగి కేసు తీవ్రంగా చూసి ఏదో గొణుగుతూ ఆకాశం కేసు చూసేవారు. వెంటనే ఆ రోగం తగ్గవలసిందే. ఆయన 1955లో బుధూర్ అనే గ్రామం వద్ద సర్వి తోటలో నివసించారు. వర్షాలు లేవని రైతులు ప్రాధేయపడితే ఆయన ఆకాశం చూసి ఏదో గొణిగారు.
కొద్దిసేపట్లో తృప్తిగా వర్షం పడేది. ఒకసారి 10 రోజులు వర్షం కురిసి అంతా జలమయమై ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆయన సన్నిధిలో ఉన్న రామానుజం శెట్టియారు, కాశీ మునుస్వామి, ఘనశ్యామ్ సింగ్లు తమకు వేడివేడి బిర్యానీ పెట్టించమన్నారు. ఆయన పక్కపక్క నవ్వి ఆకాశం కేసి చూశారు. అంతలో కుటీరం ముందు ఒక జట్కా ఆగింది. 2 వ్యక్తులు పెద్ద పాత్ర నిండా వేడిగా నేతితో వండిన చికెన్ బిర్యానీ, అరటి ఆకులు తెచ్చిపెట్టి త్వరగా పాత్ర ఖాళీ చేసి ఇవ్వమన్నారు. భక్తులు వివరం అడుగుతుంటే, మేము అక్కడి నుంచి వస్తే మీకెందుకు, మీరు కోరింది లభించింది కదా అన్నారు. భక్తులు విస్తుపోయి తృప్తిగా తిన్నారు. అలాగే టీ త్రాగే సమయమైంది. కుటీరంలో టీ పొడవును చక్కెర ఉన్నాయి కానీ పాలు లేవు. అనుకోగానే అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి 2 లీటర్ల పాలు పోసి వెళ్ళిపోయాడు. వీరిలో ఘనశ్యామ్ సింగ్ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆ ఫకీర్ గారి సేవ చేస్తుండేవాడు. జీవితాంతం బ్రహ్మచారిగా వారి సేవలోనే ఉండాలని ఆశించాడు. ఒక రాత్రి ఫకీర్ నవ్వి, నీకు పెళ్ళవుతుంది, 3 బిడ్డలు కలుగుతారు అన్నారు. అలానే జరిగింది. అక్టోబర్ 28, 1964 సాయంత్రం 7 గంటలకు ఆ ఫకీరు, ఓ జిబ్రాయిల్, ఏ మేరా ఆర్డర్ హై అంటే, దేవదూత అయిన ఓ జిబ్రాయిలు, ఇటురా, ఇది నా ఆజ్ఞ అని పెద్దగా కేకలేశారు. ఇక 4 గంటల్లో తాము సమాధి కాబోతున్నామని చెప్పారు. సరిగా 11:45 గంటలకు అల్లాహు అని 7 సార్లు స్మరించి భగవంతునిలో ఐక్యమయ్యారు. ఒకరోజు ఈ ఫకీర్ను, మీ గురువెవరు అని అడిగాడు ఘనశ్యామ్. రేపు చెబుతామన్నారు. మరుసటి ఉదయమే 8 గంటలకు అతన్ని బయటికి వెళ్ళి సూర్యుని చూడమని సైగ చేశారు. చూడగా ఆ బింబంలో 5 నిమిషాల పాటు ద్వారకామాయిలో కూర్చున్న సాయిబాబా ముఖం దర్శనమిచ్చింది. ఆశ్చర్యంతో ప్రణమిల్లిన ఘనశ్యామ్కు నిన్నటి నీ ప్రశ్నకు సమాధానమిదే అన్నట్లు చిన్న సైగ చేసి నవ్వారు ఆ ఫకీరు. ఇక శ్రీరామ మారుతి మహారాజ్ 1910 సంవత్సరంలో ఒకరోజు బొంబాయి నుండి వచ్చిన త్రయంబకరావు కులకర్ణి, మార్తాండ్ మొదలగు భక్తులతో సాయి, రేపు మాకు పర్వదినం దీపావళి అన్నారు. మరోరోజు ఉదయమే ఆయన ఎంతో సంతోషంగా, ఈరోజు నన్ను చూడ్డానికి నా తమ్ముడు వస్తున్నాడు. ఒకప్పుడు మా 2 భార్యల మధ్య తగు వచ్చింది, మేం వేరుగా ఉంటున్నాం అన్నారు. మధ్యాహ్నం ఆరతికి ముందు నానా చంద్గోత్కర్తో మారుతి వస్తున్నాడు అన్నారు. హారతి ప్రారంభమైన కొద్దిసేపట్లో ఠాణే నుండి తమ భక్తులతో కలిసి శ్రీరామ్ మారుతి మహారాజు అన్న మహనీయుడు వచ్చారు. వెంటనే సాయి హారతి ఆపించి తమ సోదరుని చూసి తమ చెంతుకు రమ్మన్నట్లు నవ్వారు. తండ్రి దగ్గరికి బిడ్డలాగా రామ్మారుతి పరుగున వెళ్ళి సాయిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నారు. వారు ఒకరి చేతిలో ఒకరు ఎంతో ఆప్యాయంగా పట్టుకుని కూర్చున్నారు. తర్వాత హారతి కొనసాగించమని సాయి ఆదేశించారు. హారతి అయ్యాక ఆ మహనీయుడు ఖండోబాకు వెళ్ళి అక్కడ నివసిస్తున్న ఉపాసనీ శాస్త్రితో రాముని సేవ విడవకు అని చెప్పారు. అక్కడ తమ భక్తులతో సాయికి నైవేద్యంగా సీరా అంటే రవ్వ కేసరి తయారు చేయించారు. ఈలోగా బాబా వద్దకు భక్తులందరూ తమ నైవేద్యాలను తెచ్చి సమర్పించారు. ఉండండి, ఈరోజు మొదట నా తమ్ముడిచ్చే నైవేద్యం తీసుకోవాలి అని కొద్దిసేపు వేచి ఉన్నారు బాబా. అది రాగానే ఎంతో సంతోషంగా దాన్ని కొంచెం తిని తర్వాత మిగిలిన నైవేద్యాలు తీసుకున్నారు. నాటి మధ్యాహ్నం సాయంత్రం చావడి ఉత్సవంలోనూ ఆ మహాత్ముడిని తమ చెంతనే ఉంచుకొని రాత్రి మాత్రం ఆయన్ను ఖండోబాలో నిద్రించమని పంపించారు సాయి. ఈ రీతిని తన తమ్ముని 14 రోజులు తమ చెంతను ఉంచుకొని పంపించారు సాయి. శ్రీరామ్ మారుతి మహారాజ్ శ్రీ బాలముకుంద స్వామిని గురువుగా ఆశ్రయించిన తమ పరాత్పర గురువు సాయినాథుడేనని చెప్పేవారు. తాను అనుసరించిన నాద సాంప్రదాయానికి ఆదిపురుషుడైన ఆదినాథుడే సాయినాథుడు అనేవారు. వీరు సెప్టెంబర్ 28, 1918 మహాసమాధి చెందారు. బహుశా ఎన్నో జన్మలుగా తమ శిష్యుడిగా ఉంటున్న మారుతి మహారాజు ఈ జన్మలో వేరొక గురువును ఆశ్రయించడాన్నే వారి భార్యల తగువుగా సాయి అభివర్ణించారేమో. శ్రీ శాంతావన్ మహారాజ్ వీరు గుజరాత్లో గొప్ప మహనీయులు. వీరు సాధక దశలో చాలా కాలం హిమాలయాల్లో ఉండి తర్వాత గంగా తీరంలో బ్రహ్మచారిగా 30 సంవత్సరాలు తీవ్రమైన గాయత్రి ఉపాసనలో గడిపారు. వారొకసారి తాను అనుభవం ఒకటి చెప్పారు. నేను ఒకప్పుడు పాలనాపురం వద్ద బలరామ క్షేత్రంలో గాయత్రి సాధన చేస్తున్నాను. ఒకసారి మనస్సెంతకు ఏకాగ్రత లేదన్న నిరాశతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోదలిచాను. ఒక శివమందిరంలో దేవుని ప్రార్థించి గాయత్రిని స్మరించి నదిలో దూకబోతుండగా ఒక ఫకీర్ నా వద్దకు వచ్చారు. ఎంతో తేజవంతమైన కళ్ళు, గడ్డం గల ఆయన ఎంతో మధురంగా నవ్వుతూ వచ్చి నా చేయి పట్టుకొని తమ వెంట రమ్మన్నారు. నేను మంత్రముగ్ధుడనే వారి వెనకనే నడిచాను. వారు నాకు కలోల్ గ్రామానికి టికెట్ ఇచ్చి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. ఆయన ఎవరో నాకు అర్థం కాలేదు. కొంతకాలం తర్వాత నేను తరచూ హిమాలయాలకు వెళ్ళి
చివరకు నర్మదా తీరంలోని కర్నాలిలో స్థిరపడ్డాను. పై దర్శనమైన 30 సంవత్సరాల తర్వాత 1976 సంవత్సరంలో సూరత్లోని సాయిబాబా మందిరంలో దత్త జయంతికి గాయత్రి యజ్ఞం చేయమని నన్ను భక్తులు ఆహ్వానించారు. నేను అంతవరకు సాయిబాబా మందిరము చూడలేదు. అక్కడ ఒక రాత్రి బాబా స్పష్టంగా కలలో కనిపించి, నన్ను మరిచిపోయావా? 30 సంవత్సరాల కిందట బలరామక్షేత్రంలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంటే నేను రక్షించింది ఎవరు అన్నారు. నాకెంతో ఆనందం కలిగింది. మరో రోజు నేను ధ్యానానికి కూర్చోగానే గాయత్రీదేవి బదులు నాకు సాయిబాబా దర్శనమిచ్చి ప్రగాఢమైన ఆనందాన్ని అనుగ్రహించారు. మరింత భక్తి శ్రద్ధలతో ఆ మందిరంలో సాయి పూజ, గాయత్రి యజ్ఞము ముగించాను. గజానన్ మహారాజ్. గజానన్ పటేకర్ అనే యువకునికి 8వ ఏట ఉపనయనం చేశాక అతని పెనుతండ్రి అతనికి మహనీయుల దర్శనము, ఆశీస్సులు ఇప్పించడానికి అతన్ని షహాపూర్ వద్ద నది ఒడ్డున ఉన్న ఉదంబర వృక్షం క్రింద విడిది చేసిన 3 సాధువుల వద్దకు తీసుకువెళ్లి వారికి నమస్కారం చేయించాడు. వారిలో ఒకరు గురుకృప వలన పట్టేకర్ మహనీయుడు అవుతాడని ఆశీర్వదించారు. తర్వాత అతని కుటుంబానికి సుపరిచితుడైన నానా చందోద్కర్ షిరిడీ దర్శించినప్పుడు, బాబా, నీ మిత్రుని కొడుకు గజానన్ నన్ను షహాపూర్లో నది ఒడ్డున ఉదంబర వృక్షం కింద దర్శించుకున్నాడు. నేను అప్పుడు అతన్ని ఆశీర్వదించాను. అప్పుడు నాతో కూడా గురు సిద్ధారూఢులు, కళ్యాణ్ నివాసి అయిన రామ్మార్తి స్వామి కూడా ఉన్నారు. నీవు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడ నదిలో స్నానం చేసి అచటి నా స్థానాన్ని గుర్తుంచి దర్శించుకో అని చెప్పి పటేకర్కు ప్రసాదంగా పాలకోవ పంపారు. ఆ మాట విని ఆశ్చర్యపోయాడు నానా చందోద్కర్. తర్వాత అతడు హేమత్ పంత్తో కలిసి మళ్ళీ షిరిడీ వెళ్ళినప్పుడు, సాయి, మీ గజానన్ ఆ మారుతి ఆలయంలో ఇంకెంతకాలం ఉంటాడు అన్నారు. తర్వాత హేమత్ పంతు సాయి సచ్చరిత్ర ప్రతిని షహాపూర్లోని ఆ ఉదంబర వృక్షం క్రింద పూజించాడు. అంగోన్ కవాడ్కు చెందిన సకారం మహారాజ్, గాడ్గే మహారాజ్ మొదలగు మహాత్ములు కూడా ఆ చెట్టు క్రింద తపస్సు చేసుకున్నారు. తర్వాత సాయి చెప్పినట్లే గజానన్ పట్టేకర్ ఎందరో మహనీయులను దర్శించి రత్నగిరి జిల్లాలోని పట్కాం నివాసి అయిన శ్రీ దాదా మహారాజు అను మహనీయుని అనుగ్రహానికి పాత్రుడై తర్వాత గజానన్ మహారాజుగా ప్రసిద్ధి చెందాడు. ఆనాడు సాయితో కలిసి ఆ వృక్షం క్రింద అతనికి దర్శనమిచ్చిన రామ్మారుతి మహారాజ్ సాక్షాత్తు మారుతియేనని అక్కల్కోట స్వామి కూడా కొందరు భక్తులను వారి దర్శనానికి పంపేవారు. ఈ రామ్మారుతి మహారాజ్ తమ భక్తులతో శ్రీ గురు సిద్ధారూఢులు, శ్రీ సాయిబాబా వేరు కాదని తెలిపే ఎన్నో అనుభవాలు చెప్తూ ఉండేవారు. ఇమాంబాయి చోటేక్ అనే భక్తుడు ఇలా అన్నాడు. నాకు తెలిసిన 2 ముస్లింలు బాబా వల్ల ఉద్ధరింపబడ్డారు. మా ఊరికి చెందిన షేక్ అబ్దుల్లాతో, బాబా, మనం ఈ రోజు చనిపోయినా మామూలుగానే 3వ రోజు కూడా గడిచిపోతుంది. ఇల్లు, భూమి మొదలగు వాటి వల్ల ఏమిటి ప్రయోజనం అన్నారు. షేక్ అబ్దుల్లా స్వగ్రామానికి తిరిగి వచ్చి తన ఇల్లు, వాకిలి, భార్యాబిడ్డలకు అప్పగించి వీధుల్లోనూ మహాత్ముల సమాధుల దగ్గర కాలం గడుపుతూ ఎప్పుడూ తనలో తాను ఏదో కొనుక్కుంటూ ఉండేవాడు. అడగకుండా ఎవరైనా పెడితే తినేవారు. అతనికి 12 సంవత్సరాల్లో అద్భుత శక్తులు ప్రాప్తించాయి. ఒకప్పుడు నేను ప్రయాణం అవుతుంటే నన్ను వెళ్ళవద్దని ఒక చోట పాము తారసిల్లుతుందన్నారు. అది పగలు కావడాన్ని నేను అతని మాట వినలేదు. అతడు చెప్పిన చోట పాము కనిపించింది. మరోసారి అతనితో, మా ఊళ్ళో బీడీలు అమ్ముకునే అబ్బాసేటు భార్యాబిడ్డలను విడిచి ఎందుకు పిచ్చివాళ్ళలా తిరుగుతావు అన్నాడు. నీకేం తెలుస్తుందిలే అన్నాడు అబ్దుల్లా. అబ్బాస్ మళ్ళీ అట్లానే అన్నాడు. అతని వైపు ఒక అదృశ్య వస్తువు విసిరినట్లు తన పిడికిలి విసిరి, నువ్వు అలాగే అవుగాక అన్నాడు అబ్దుల్లా. అబ్బాసేటు ఆ క్షణంలోనే ఇల్లు, వ్యాపారం విడిచి పిచ్చివాడై వీధుల పాలయ్యాడు. భోపాల్ నుండి అన్వర్ ఖాన్ అనే వ్యక్తి ఒకప్పుడు షిరిడీ వచ్చి చావడిలో 12 మాసాలున్నాడు. అతడు తనకు సంసారం వద్దన్నాడు. ఖురాన్ 1వ అధ్యాయంలోని ఒక వాక్యాన్ని అర్ధరాత్రి 101 సార్లు చెప్పించమని, దరూద్ అనే అధ్యాయం పఠించమని కూడా సాయి చెప్పారు. తర్వాత బాబా అతనికి పాలకోవా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్ నగరానికి పొమ్మని ఆదేశించారు. అతను బొంబాయి చేరేసరికి అక్కడ కాసిం అను శ్రీమంతుడు ఒకతను చిత్రంగా అన్వర్ ఖాన్ అరేబియా వెళ్ళే ఏర్పాట్లు చేశాడు. అతడు మరెప్పుడు తిరిగి రాలేదు. హీడా బేగ్ అను భక్తుడు సాయిని దర్శించాడు. అప్పుడు ఢిల్లీ నుంచి యాకూబ్ అనే మౌలవి కూడా షిరిడీ వచ్చి అహర్నిశలు ఖురాన్ పారాయణ చేస్తుండేవాడు. సాయి ఒకరోజు రాత్రి 3 గంటలకు హీడా బేగ్తో, నువ్విక్కడ ఉండవద్దు, కనాడ్ సమీపంలోని కంటోన్మెంట్ దగ్గర ఉండు, నీ పేరు పంజాబ్ షా అన్నారు. ఇతడు కనాడ్లో గొప్ప హకీంగా పేరు పొందాడు. ఇంతటితో ఈ అధ్యాయం సంపూర్ణం.
మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్